పూర్తిగా చూడండి. మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటా చూసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ సరిగా అర్థమయ్యి మీకు తప్పుగా అర్థమైతే మళ్ళీ నేను తప్పుడు కామెంట్లు పెడితే నేనేం చేయలేను. కాబట్టి మీరు ఈ వీడియో పూర్తి కొంచెం లెంత్ ఎక్కువనే ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది. పూర్తిగా చూసిన తర్వాత నా అభిప్రాయము నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ కారి నేనేం చెప్తున్నా ఏందనేది మీకు అప్పుడు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటా లాంగ్ ఉంది కదా వీడియో అని చెప్పేసి స్కిప్ చేసుకుంటా చూస్తే నేను చెప్పింది మీకు ఏం అర్థం కాదన్న. కాబట్టి దయచేసి పూర్తిగా చూసి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. హాయ్ డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. ఇవాళ అయితే సండే, ఆల్రెడీ టైం అయితే 2:30 అవుతుంది. ఇది ఎర్నింగ్ వీడియో అయితే కాదు. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మన మొన్న అంటే నిన్న ఒకరోజు నడపలేదు, మొన్న దాకా అయితే నడిపిన. మొన్న వీడియో చేసి పెడితే చాలా మంది డ్రైవర్లు అయితే అడిగారు, అన్న స్ట్రైక్ నడుస్తుంది కదా, ఎందుకు వెహికల్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అడిగారు. అయితే వాళ్ళ గురించి కాదు, అసలు స్ట్రైక్ చేస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏంది, మనకు వచ్చే లాభం ఏంది, మనకు వచ్చే నష్టం ఏంది, దీని గురించి అయితే నేను వీడియో అయితే తీస్తున్నా. ఇది ఎర్నింగ్ వీడియో అయితే కాదు. మీరు మళ్ళీ నేను బండ్లో కూర్చొని చేస్తున్నా అని చెప్పేసి మీరు బండి తీసిందేమో అని చెప్పేసి మీరు అనవసరంగా డౌట్ పడకూరి. ఇది జస్ట్ వీడియో పర్పస్ కోసం మాత్రమే నేను వెహికల్ వచ్చి కూర్చొని వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నా. నేను నిన్న ఒకరోజు అంటే అన్నవాళ్ళు కామెంట్ పెట్టినాక నిన్నైతే వెహికల్ తీయలే, నిన్న లాగౌట్లోనే ఉన్నా. ఇవాళ అయితే సండే అని చెప్పేసి ఇవాళ కూడా ఏం తీయను. ఆల్రెడీ టైము 2:30 అవుతుంది. ఇప్పుడు ఇందాకనే మీకు చెప్పిన 2:30 అవుతుంది కాబట్టి ఇప్పుడు తీసి కూడా వేస్ట్. ఇంకోటి అందరూ అడుగుతున్నారు, అన్నా ఎందుకు నడుపుతున్నావు, స్ట్రైక్ నడుస్తుంది అది ఇది అని చెప్పేసి, మన కోసమే కదా ఆ స్ట్రైక్ చేసేది అని చెప్పేసి చెప్తున్నారు. సరే మన కోసమే, నేను కూడా ఒప్పుకుంటా. వెహికల్ ఏం తీయను, ఇంటి దారినే ఉంటున్నా. నిన్న ఏం లేదు, ఇవాళ కూడా ఏం లేదు. ఒకటైతే నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ధర్నా చేయడం వల్ల మనకేమైనా యూజ్ ఉందా, లాభం ఎంత నష్టం ఎంత, ఇది ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి, ఈ వీడియో అంటే నేను మాట్లాడే మాటలు కొంచెం కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి కోపం తెప్పించవచ్చు. అదైతే నా అభిప్రాయం నేను చెప్తున్నా. నేను ఎవరిని ఏమంటారు ఉద్దేశించి అని ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో తీయట్లేదు, ఎవరిని కించపరచడానికి నేనేం మాట్లాడతలేదు. కాకపోతే ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో నాకు జరిగిన అనుభవం బట్టి నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మన డ్రైవర్లు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నా వీడియో కామెంట్ అయితే ఎవరైతే పెట్టిరో వాళ్ళనే కాదు, మొత్తం డ్రైవర్లందరినీ నేను ఒకటి అడుగుతున్నా. మీరు స్ట్రైక్ చేస్తున్నారు, సరే నేను ఒప్పుకుంటా, అది మన మంచికే, నేను ఒప్పుకుంటా దానికి. కాకపోతే మీరు ఎన్నేళ్ళ నుంచి ఇలా నడుపుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎన్నేళ్ళ నుంచి నడుపుతారో నాకైతే తెలియదన్నా. నేనైతే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికి 6వ సంవత్సరం నడుస్తుంది. మే వస్తే 6 కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరం పడుతుంది. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 6 సంవత్సరాలు కంప్లీట్ కానికి వస్తుంది దగ్గర. ఈ 6 ఏళ్ళ నా అనుభవంలో ఒక విషయం అయితే నాకు బాగా అర్థమైంది. అదేంటంటే మనము రేట్లు వస్తలేవని చెప్పేసి, లేదంటే ఎండాకాలం ఏసీ వేసుకుంటే మనకి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పేసి ఎన్నో ధర్నాలు చేసినాం. ఎన్నోసార్లు నేను ఈ 6 ఏళ్ళ నాకు ఈ 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 6 ఏళ్ళ కాలంలో దాదాపుగా ఒక 4-5 సార్లు గట్టిగా జరిగింది. ఈ చిన్న స్ట్రైకులు ఆడదర్ర అవి కోకొల్లలు అవి చాలా జరిగినాయి, కానీ జర గట్టిగా స్ట్రైక్ చేసింది మాత్రం ఒక 4-5 సార్లు చేసినాం. కానీ ఆ 4-5 సార్లు అలా అంటే వేరేల గురించి ఎవరు వచ్చారు, ఎవరు స్ట్రైక్లా పార్టిసిపేట్ చేసారు, ఎవరు ధర్నాలో పాల్గొన్నారు, వాళ్ళందరి గురించి నేను మాట్లాడలేను. నా సొంత ఎక్స్పీరియన్స్ నా విషయం నేను చెప్తున్నా. అప్పుడు 2-3 రోజులు కాదు, దాదాపుగా 4-5 రోజులు దందా మానుకొని, ఎర్నింగ్స్ అన్ని మానుకొని, స్ట్రైక్ అని చెప్పేసి, ధర్నా అని చెప్పేసి అందులో పార్టిసిపేట్ చేసి పాల్గొని టైం వేస్ట్ చేసుకున్నాం.
తిరిగినాం, చేసినాం, రోడ్ల పంట రోడ్ల కాడ కూర్చున్నాము. బేగంపేట పిఎస్ మీకు గుర్తుందో లేదో, బేగంపేట పిఎస్ కాడ కూడా కేసు నమోదైంది. ప్లస్ రాజ్భవన్ కాడ కూడా ఒకసారి ధర్నా చేసినాము. ఎన్నోసార్లు అయింది. ఎయిర్పోర్ట్లో చెప్పనక్కర్లేదు, మస్తు సార్లు అయింది. ఇన్నిసార్లు ధర్నా చేస్తే ఒకటే మనకు వచ్చిన లాభం ఏంది? ఒకటి బాగా ఆలోచించరన్నా, నేను చెప్తున్నాను చెప్పేసి మీరు కోపం పడకూరి, బాగా ఆలోచించరు. మనం ఎన్నిసార్లు, నాకు ఈ 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎన్నిసార్లు ధర్నా చేస్తే నాకేం ఒరిగింది? ఒక్కసారి ఇప్పుడు 4-5 సార్లు గట్టిగా ధర్నా చేసినాము. ఒక్కసారన్నా మనకు ఫేవర్గా, డ్రైవర్లకు ఫేవర్గా ఒక్కసారైనా రెస్పాన్స్ అయ్యిర్రా? ఇన్నేళ్ళల్లో మనకు ఎన్నిసార్లు ధర్నా చేస్తే ఆఖరికి గవర్నమెంట్ కూడా మనల్ని దేకలే. గవర్నమెంట్ కూడా మనల్ని దేకలేదు. మా ఈవెన్ మన ఓలా కానీ ఊపర్ కానీ వాళ్ళ ఆఫీస్ల కాడికి పోయి ఆడ గొడవ చేస్తే బౌన్సర్లను పెట్టి కొట్టించారు డ్రైవర్లను. మీకు తెలుసో తెలియదు, బౌన్సర్లను పెట్టి ఊబర్ ఆఫీస్ కాడికి పోతే జస్ట్ ఇది జరిగింది సంవత్సరంన్నర అవుతుందేమో, బౌన్సర్లను పెట్టి దాడి చేయించారు డ్రైవర్ల మీద. అట్లా కూడా ఓర్చుకున్నాం మేము. పోయి గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్కి ఇది నాయన మా గతి, ఇది మా పరిస్థితి అని చెప్పేసి వినతి పత్రం పెట్టుకుంటే ఏమీ యూజ్ లేదు. రూపాయి% కూడా మనకు ఫేవర్గా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవెన్ రాజకీయ నాయకులు కానీ, అంటే గవర్నమెంట్ కానీ, ఈ ఓలా ఊబర్ ఆథరైజ్డ్ కంపెనీలు కానీ ఎవడు ఏం రెస్పాండ్ కాలేదు. మనకు వచ్చే లాభం ఏం లేదు. దాదాపు ధర్నా చేసినప్పుడల్లా 4-5 రోజులు ఇట్లనే టైం అంతా పోయింది. టైం వేస్ట్ అయింది. దందా లేదు, పైసలు నష్టము, ఇట్లా టైం వేస్ట్. పైన మళ్ళా ఈఎంఐలు కట్టలేక అప్పుల పాలయ్యి ఇన్ని చేసినా కూడా బొంగులది మనకు వచ్చింది రూపాయి లాభం లేదు. ఇది వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది నాకు. ఇప్పుడు ఏదో మీరు నిన్నాక మొన్న వచ్చి నువ్వు ఎట్లెట్లా బండి తీసినావు, నువ్వు అట్లెట్లా వెహికల్ నడిపినావు, స్ట్రైక్ నడుస్తున్నాను మీకు తెలియదా? సరే అడిగారు, మీరు తప్పు, నేను తప్పు అంటలేను అడిగిన దానికి, కానీ చేసి లాభం ఏముంది? ఒకటి చెప్పాలన్నా మీకు, స్ట్రైక్ అంటే మనం చేస్తే అది పెద్ద యూజ్ లేదన్న. స్ట్రైక్ అంటే లారీ డ్రైవర్లు స్ట్రైక్ దిగితే దీని అమ్మ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగొచ్చి వాళ్ళ డిమాండ్లు ఏందో పట్టి నెరవేరుస్తుంది. మీకు తెలుసు కూడా వాళ్ళది స్ట్రైక్ అంటే. ఎట్లా చెప్పాలా, ఒక లారీ డ్రైవర్ స్ట్రైక్ దిగితే ఈవెన్ దేశం మొత్తము ఎక్కడ బండ్లు అక్కడ ఆపేసి స్ట్రైక్లో పాల్గొంటాయి. కానీ మనది ఎట్లుందన్నా, మనం స్ట్రైక్ చేస్తే 10-20 మంది స్ట్రైక్ చేస్తే ఇంకో 40-50 బండ్లు తిరుగుతాయి బయట. దీన్ని స్ట్రైక్ అంటారా? చెప్పండి, మీరు బాగా ఆలోచించండి. దీనివల్ల ఎవరికైనా నష్టము? మనకే కదా. అనవసరంగా మనం 10-20 మంది కూడా స్ట్రైక్ చేస్తే ఏం లాభము? స్ట్రైక్ చేస్తే లారీ డ్రైవర్ల లాగా వేయాలి, అంతేగాని మనం 10-20 మంది పోయి కూర్చొని మిగతా బండ్లు మొత్తం సిటీ మొత్తం తిరుగుతుంటే ఇంక వానికి అలసిచ్చినట్టు కాదా మనం? ఇక వానికి లాలోష్కి అవుతుంది కదా కంపెనీకి. వాడేమనుకుంటాడు, అరే మీరే బొంగులది వీళ్ళు 4 రోజులు చేస్తారు, 5వ రోజు ఎక్కడెక్కడ మర్చిపోతారు. వీళ్ళు 20 మంది కలిసి స్ట్రైక్ చేస్తే బయట ఇంకా 100 బండ్లు తిరుగుతున్నాయి. అది వాని మైండ్లో ఉన్న స్ట్రాటజీ. అది వారి మైండ్లో ఉందన్న, మనం చేసేదే అది బొంగు. మనం సిన్సియర్గా స్ట్రైక్లో పాల్గొంటే మొత్తం హైదరాబాద్లో దగ్గర 2 లక్షల క్యాబ్లు ఉన్నాయి. 2 లక్షల మంది ధర్నాలో పాల్గొంటుర్రా? చెప్పండి, పాల్గొంటుర్రా? మనము చేస్తే మనం 10-20 మంది 50 మంది లేదంటే ఎక్కువ 100 మంది గ్యాదర్ అయ్యి స్ట్రైక్లో పాల్గొంటే బయట నడుస్తలేవా వాళ్ళు? మీరు చూస్తున్నారా బయట ఏడా నడుస్తున్నాయో? చెప్పండి అన్న, నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పురి, కరెక్ట్ అందరూ స్ట్రైక్లో పాల్గొంటుర్రా? లేదు. ఎందుకంటే మనలో యూనిటీ లేదు. యూనిటీ లేనప్పుడు మనకి ఇంకా స్ట్రైక్లో పాల్గొంటే ఇక మనము ఏడికించి న్యాయం జరుగుతుంది? అరే ఎంతసేపు 10 రూపాయలు ఇస్తుంది, 10 రూపాయలు ఇస్తుంది, 7 రూపాయలు ఇస్తుంది, 9 రూపాయలు, ఇదేనా? సరే వాడు ఇస్తున్నాడు, నువ్వెందుకు తీసుకుంటున్నావు? తీసుకోకు భయ్, నువ్వు 10 రూపాయలు ఇస్తే తీసుకోకు. ఎన్ని కిలోమీటర్కి 7-8 రూపాయలు పడితే నువ్వు తీసుకోకు.
నిన్నే వాడేమన్నా బలంతో పెడుతున్నా తీసుకోవాలని ఏం లేదు కదా. నువ్వు ఎందుకు తీసుకుంటావు ఆ 10 రూపాయలు సేమ్? మళ్ళీ కొట్లాడేది ఎందుకు, తీసుకునేందుకు కొట్లాడేది ఎందుకు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఈ మధ్యనే ఊబరోడు ఒక 50 రూపాయల బుకింగ్లు, 70 రూపాయల బుకింగ్లు, 100 రూపాయల మినిమం ఫేర్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో ఉంది, వాడు మినిమం ఫేర్ 120 రూపాయలు ఇస్తాడు. 120 రూపాయలకు తక్కువ బుకింగ్ రాదు అందులో. మీకు తెలుసా తెలియదో చూడండి బాగా. ఎంత చిన్న 1 కిలోమీటర్కు బుకింగ్ వచ్చినాడో 120 రూపీస్ వస్తుంది. అది మినిమం ఫేరు. అంటే అంతే ఉండాలని చెప్పేసి నేను అంటలేను, వాడొక సిస్టమేటిక్ ఫాలో అవుతున్నాడు ర్యాపిడో. అందులో మనకు 120 రూపీస్ కంటే మనకు తక్కువ బుకింగ్స్ రావు. మీకు తెలుసో తెలియదో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఊబర్ కూడా ఒక గతంలో ఉండే, వాడు మంచిగానే 130 రూపాయలు 150 రూపాయలు మినిమం ఫేర్ అని చెప్పేసి వస్తుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణము కస్టమర్స్ కంటే వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి బయట. అట్లా దాన్ని బట్టి ఏదో అంటారు కదా, డిమాండ్ టు సప్లై అని చెప్పేసి. అదే రీతిన వాడు ఫేర్ అంటే బండ్లు పెరుగుతూ ఉంటే ఫేర్ తగ్గించుకుంటూ వస్తున్నాడు. అది తప్పు కాదు, అది అసలు పోతే మనది తప్పు, మనం తీసుకుంటున్నాం దాన్ని. అట్లాంటి డ్రాప్లను మనం అవాయిడ్ చేసినాం అనుకో, వాడు కూడా అయ్యాడు ఆటోమేటిక్. ఒకటి చెప్తున్నానా, ఇప్పుడు నీకు 40 రూపాయల బుకింగ్, 50 రూపాయల బుకింగ్, అట్లాంటి 70 రూపాయలు 60 రూపాయలు ఇట్లాంటి ఫాల్త్ బుకింగ్లు వస్తే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేసేయండి. ఆ డబ్బులు తీసుకున్నారనుకో, ఇంకా మా వీడు ఎట్లానే తీసుకుంటామా అని చెప్పేసి గవే ఇస్తాడు మనం. అట్లాంటివి అవాయిడ్ చేసినాం అనుకోండి, అంటే ఒకరిద్దరు డ్రైవర్లు కాదు, మొత్తం ఈవెన్ ఎన్ని క్యాబ్లు ఉన్నాయో అన్ని క్యాబ్లు మొత్తం ఈ ఫాల్తు ఈ పిచ్చకుంట్ల డ్రాప్లు వస్తాయి చూసినావా, ఈ 60-70 రూపాయల 100 రూపాయల లోపు వచ్చే డ్రాప్లు మొత్తము అవాయిడ్ చేయాల. తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు. నేను గడిచిన నా వీడియోలలో కూడా నేను అదే చెప్తున్నా. ఈ అట్లాంటి చిన్న చిన్న డ్రాప్లను ఎంకరేజ్ చేసినాం అనుకో, అది మనకే బొక్క, వానికి ఊడేదేం లేదు తొక్క. వాడు ఆరామ్సే మనం తీసుకున్న రోజులు వాడు ఇస్తూనే ఉంటాడు. మా మూకుమ్మడి అన్ని క్యాబ్లు మా అందరం డ్రైవర్లు ఇలాంటి పిచ్చకుంట్ల డ్రాప్లను అవాయిడ్ చేసాం అనుకో, ఆటోమేటిక్గా ఫేర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు నీకు ఒక 100 రూపాయలు డ్రాప్ వచ్చింది, స్కిప్ కొట్టినావు, అది ఇంకో డ్రైవర్కి వస్తుంది కదా, ఆయన కూడా స్కిప్ కొట్టిండు, ఇంకో డ్రైవర్కి రికమెండ్ చేస్తుంది, ఆయన కూడా. అట్లా మొత్తం డ్రైవర్లను ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న డ్రైవర్లు మొత్తము ఆ ఫాల్తు డ్రాప్ని తీసుకోకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మినిట్ ఫేర్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఊబరోడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న సికింద్రాబాద్ ఉంది, పోనీ గచ్చిబౌలి ఉంది, హైటెక్ సిటీ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. ఒక 3 కిలోమీటర్ల డ్రాప్కు 120 లేదంటే 100 లేదంటే 70 80 చూపిస్తే మనకు అందరు డ్రైవర్లు యాక్సెప్ట్ చేయలేదు అనుకో, ఆ పర్టికులర్ ఏరియాలో ఒక 10 బండ్లు ఉన్నాయి అనుకుందాం. ఒకనొక టైంలో ఒక 10 బండ్లు ఉన్నాయి. ఆ 10 బండ్లకు ఎనీ టైం మొత్తం 10 బండ్లకు ఒకటేసారి బుకింగ్ వెళ్ళిపోతుంది. ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే ఒక 2 నిమిషాలు చూస్తాడు కస్టమరే. ఇప్పుడు కస్టమర్ బుకింగ్ కొట్టేసి వదిలేస్తాడు, అది బుకింగ్ యాప్లో సెర్చ్ అవుతా ఉంటుంది, డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి రికమెండ్ అవుతుంది, ఎవరు యాక్సెప్ట్ చేస్తుంది, మనకు బుకింగ్ యాప్లో చూపిస్తుంది కదా. అట్లా ఒక పర్టికులర్ డ్రాప్లో ఒక 2 కిలోమీటర్ల డ్రాప్లో 100 రూపాయలు ఫేర్ కొట్టేసి ఈ చిన్న చిన్న డ్రాప్లను తీసుకోకుండా మనం ఆ 10 మంది డ్రైవర్లు యాక్సెప్ట్ చేయలేదనుకో, నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 100 రూపాయలు 120 అవుతుంది, మళ్ళీ స్కిప్ చేసుకున్నా 140 అవుతుంది. అట్లా అట్లా ఎవడైనా కూడా స్కిప్ చేస్తేనేమో సరే ఆడికి ఆగిపోతుంది, ఆ తీసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోతాడు. స్కిప్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ మినిట్ ఫేర్ పెరుగుతుంది బాగా. ఇది ఆ ఊబరోని స్ట్రాటజీ, ఆ సిస్టమ్ స్ట్రాటజీ ఇలానే ఉంటుంది అన్న. నాకు ఎన్నో డ్రాప్లు నాకు ఎక్స్పీరియన్స్ అయినా నేను అట్లా ఈ పిచ్చకుండా ఫాల్తు డ్రాప్లు వచ్చినప్పుడు తీసుకోలేదనుకో, ఆటోమేటిక్గా ఫేర్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫాల్తు డ్రాప్లను ఎందుకు తీసుకుంటారు మీరు? తీసుకోవద్దు, వాడేం అడుగుతలేడు కదా మనల్ని, మీరు తీసుకోవాలి భయ్ నువ్వు ఖచ్చితంగా అని చెప్పేసి స్కిప్ కొట్టేసేయండి, ఏమవుతుంది, ఏం కాదు. ఒకటి చెప్తా మీకు, వన్స్ ఒకసారి డ్రాప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయకండి. దానివల్ల మన ఐడికి పెద్ద దెబ్బ, మనకు పెద్ద దెబ్బ.
డ్రాప్ నువ్వు కంప్లీట్ చేస్తా, నీకు నచ్చితేనే నువ్వు యాక్సెప్ట్ చేయి డ్రాప్ను, లేదంటే యాక్సెప్ట్ చేయకు. నువ్వు యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసావు అనుకో, అప్పుడు నీకు రేటింగ్ తగ్గిస్తాడు, నెక్స్ట్ టైం తొందరగా రాదు డ్రాపు, అన్ని పరిశాలే ఉంటాయి. నువ్వు అదే స్కిప్ చేసినావు అనుకో, నీకు 10 సార్లు స్కిప్ చేసినా 11వ సారి వస్తుంది డ్రాప్, నీకు ఖచ్చితంగా ఫేర్ పెరుగుతుంది. ఇది ఏ ఒక్కడో ఇద్దరో డ్రైవర్లు చేస్తే కాదన్నా. ఒక ఏరియాలో 10 బండ్లు ఉన్నాయంటే 10 బండ్ల 10 మంది డ్రైవర్లు ఇదే ఫాలో అయితే నీకు ఫేర్ ఎందుకు పెరగదు నేను అడుగుతా. ఖచ్చితంగా ఫేర్ పెరుగుతుంది. ఒక ఏరియాలో 10 బండ్లు ఉన్నాయంటే 10 మంది డ్రైవర్లు చెత్త డ్రాప్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకో, నెక్స్ట్ మినిట్ వాడు ఖచ్చితంగా ఫేర్ పెంచుతాడు. ఇది మాత్రం 100% జరుగుతుంది. ఎందుకంటే నేనే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయినా అట్లా. కాబట్టి మీరు ఇలాంటి వేస్ట్ డ్రాప్ను మీరు ఎంకరేజ్ చేసినంత కాలము వాడు ఇస్తూనే ఉంటాడు, మనం అదే నష్టపోతూనే ఉంటాం. మళ్ళీ మనకు అదే 7 రూపాయలు 10 రూపాయలు వస్తుంది డ్రాప్. అవసరమా చెప్పండి? అట్లా మీరు ఆ చెత్త డ్రాప్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి నేనే చెప్తున్నాను. ఈవెన్ నేను ఇన్నేళ్ళలో నేను ఎప్పుడూ 9 రూపాయలు 10 రూపాయలు డ్రాప్ నేను ఎప్పుడు కొట్టలే. ఖచ్చితంగా కొట్టలే. నాకు గుర్తుంది, నాకు బాగా నేను చేసేది నేనే కదా బిజినెస్, నాకు బాగా గుర్తుంది. నేను ఎప్పుడు ఇన్నేళ్ళలో నేను ఎప్పుడు ఆ పిచ్చకుండా డ్రాప్లో నేను ఎంకరేజ్ చేయలేదు. మినిమం నేను 150 పైన వస్తే మాత్రమే నేను తీసుకుంటా డ్రాప్లు, కానీ ఆ 80 రూపాయలు 100 రూపాయలు 120 రూపాయలు నేను యాక్సెప్ట్ చేయను. మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మనకు సొల్యూషన్ దొరకాలంటే ఇది ఒకటే సొల్యూషను. మనం ఏదో పోయి ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి వాని మీద కొట్లాడితే మనకు యూజ్ మిగిలేదు ఏమీ లేదు. మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పేది న్యాయమా అన్యాయమా, కరెక్టా రాంగా అనేది బాగా ఒకసారి 1కి 2 సార్లు ఆలోచించారు, మీకే అర్థమవుతుంది. సరే, నేను చెప్పే మాటలు కొందరికి నచ్చకపోవచ్చు, కొందరిని బాధ పెట్టచ్చు. నాకు అలా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి వీడియో తీయట్లేదన్న, ఎవరిని నేను కించపరిచినట్టు మాట్లాడతలేను, ఎవరిని నేను అవమానించట్లేదు. జస్ట్ ఇది నా ఆవేదన, నా బాధ, ఇన్నేళ్ళు నేను అనుభవించిన నా బాధ, నా ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని నేను ఎవరినైతే నేను కించపరచలేను, ఎవరిని ఉద్దేశించి నేను ఈ మాటలు మాట్లాడతలేను. ఓకేనా? ఇంకొక విషయము, ఈ గతంలో ఒకసారి మన డ్రైవర్లో అంటే 2022 అనుకుంటా, మేబీ 2022లో సేమ్ సిచ్యువేషన్ ఇట్లానే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే డ్రాప్లను కరెక్ట్ వస్తలేదు ఫేరు, మాకేం మిగులుతలేదు అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు గట్టిగానే చేసినాము. అప్పుడు ఏమైందంటే మీకు తెలుసో తెలియదో, మన బాధ తట్టుకోలేక ఊబర్ వాడు ఒక రేట్ కార్డు తెచ్చిండు. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. ప్రజెంట్ నా తన లేదు, ఉండుంటే చూపిస్తుంటే. అది 2022లో వచ్చిన పాంప్లెంట్ కూడా వంచారు ఎయిర్పోర్ట్లో, మీకు గుర్తుందా? బ్లూ కలర్లో వచ్చినాయి పాంప్లెట్లు. అప్పుడు ఆ పాంప్లెట్లో ఏమున్నదన్న, ఊబర్ గోకు కిలోమీటర్కి 15 రూపాయలు, సెడాన్కి 17 రూపాయలు, ప్రీమియర్కి 18 నుంచి 20 రూపాయల మధ్యలో వచ్చేది. ఆ రేట్ కార్డు తెచ్చిండు 2022లో. నెల అంత కరెక్ట్గా గుర్తులేదు. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, ఉంటే నేను అప్పుడు వీడియో తీసి పెడుతుండే. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. ఇది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి జస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది అంతే. 1 ఇయర్ నుంచి వీడియోలు పెడుతున్నా తప్ప అంతకుముందు లేవు నాకు. అంటే నేను పెట్టలేదు, ఛానలే స్టార్ట్ చేయలేదు. కాబట్టి అప్పుడు ఉంటే నేను అప్పుడు పెడుతుండే. ఓకే, కమింగ్ టు ది పాయింట్. అప్పుడు ఆ పర్టికులర్ రేట్ కార్డులో ఏం రేట్లు పెట్టిండు మీకు గుర్తుందో లేదో, ఒక పాత డ్రైవర్లకు అయితే గుర్తుంటుంది. అది ఊబర్ గోకు 15 రూపాయలు, సెడాన్కి 17 రూపాయలు, ప్రీమియర్కు 18 నుంచి 20 రూపాయల మధ్యలో వచ్చేది. అది అమలైందా అంటే అయ్యింది. కానీ ఎన్ని రోజులు? ఒక 2 వారాలు 3 వారాలు ఇచ్చిండు అంతే బస్. అప్పుడు ఏమైంది, డ్రైవర్లు అందరూ ఓకే హ్యాపీ అయ్యారు, అందరికి మంచిగానే వచ్చినాయి. ఒక 2 వారాలు అయిన తర్వాత ఏదో అంటారు కుక్కతో ఒక వంకర అన్నట్టు, మళ్ళీ అవే పడిపోయినాయి రేట్లు. మళ్ళీ అదే 10 రూపాయలు 9 రూపాయలు ఇచ్చు. అప్పుడు నేను ఇంకా మా తమ్ముడు మా బ్రదర్ ఉన్నాడు, ఇంకా మా అంటే మా వాళ్ళే ఒక 4-5 బండ్లు ఉంటాయి. మేము పోయి ఊబర్ అడిగితే, మీ ఇష్టం, మీరు ఇష్టం అంటే నడిపారు, లేదంటే దెంగారే భయ అని చెప్పేసి అన్నారు.
ఏం చేస్తాను చెప్పండి. అరే నీ అమ్మ గిదిరా పరిస్థితి నాయన డ్రైవర్ అని చెప్పేసి డ్రైవర్లతో అనుకో అన్న గిది పరిస్థితి ఇట్లా అంటుండు వాడు పోయి మాట్లాడదామంటే ఒక్కడు రాలే. ఆ ఒక్కడు రాలేనా ఇప్పుడు అంతా డ్రైవర్లకు మంచి చేయాలి అది చేయాలి ఇది చేయాలి మన మంచిగా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతారు కానీ మరి ఆ రోజు ఏడున్నారు పోయి మీరంతా రారే మాట్లాడదామంటే ఒక్కడు దేకలే. నేను ఈడ అడుగుతుంటే ఆడ దెంగేస్తూనే ఉన్నారు వేసుకొని డ్రాప్లు. దొంగలేదు మనకే యూనిటీ లేదు. ఇంకా వాని మీద డిమాండ్ చేస్తే వాడు ఎట్లా మన డిమాండ్లు నెరవేరుస్తాడు చెప్పండి. ఇవన్నీ మేము ఏగి 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 వీడి దాకా వచ్చినాం. ఓ మీరు ఇప్పుడు వచ్చి మీరు పెడుతుండ్రేమో లేదంటే ఇంతకుముందు మీ ఎన్నెళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో మీకు స్ట్రైక్ చేసే వాళ్ళకు నాకు తెలియదనా. కాకపోతే మేము గడిచిన 6 సంవత్సరాలలో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్లలో నాకు జరిగిన అనుభవాలు ఇవి. ఎన్నో కేసులు అయినాయి, ధర్నాలు అయినాయి. చెప్పినా కదా బేగంపేట పోలీసు పిఎస్ల వినతి పత్రాలు ఇచ్చినాము, ఆడ కేసులు పెట్టినాము, రాజ్భవన్ ముందర కూడా ధర్నా చేసినాము. ఎన్నో జరిగినాయి ఇట్లా. కానీ ఇంత చేసినా కూడా టైం వేస్ట్ అయింది, దందపరంగా నష్టపోయినాము, 4-5 రోజులు పని మానుకొని నష్టపోయినాము, పైన అప్పులప్పాలైనాము. ఈవేనేనా ఒకటి చెప్తా మీకు, ఒక 4-5 రోజులు స్ట్రైక్లో పాల్గొంటారు అనుకో, సరే డబ్బులున్నోడు వానికి ఎట్లనో అట్లా వాని ఇల్లు గడుస్తుంది. లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా? లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాని ఇల్లు ఎట్లా నడవాలి? వాని పిల్లల భవిష్యత్తు ఏంది? వాని స్కూల్ ఫీజులు ఏంది? ఇంట్లో సంసారం ఏంది? ఉప్పు మిరపకాయ బియ్యము వాని తిండి తిప్పలేంది? ఇవన్నీ ఎట్లా వెళ్తాయి లేనోనికి? సరే ఉన్నోడు ఇప్పుడు పైసలు ఉన్నోళ్ళు అయితే కొంచెం నడిపించచ్చు, మరి లేనోని పరిస్థితి ఏంది అంట నేను అడుగుతున్నా. అన్ని విధాలుగా అప్పుడు అందరూ పాల్గొని స్ట్రైక్లో పాల్గొని ధర్నాలో పాల్గొని అన్ని విధాలుగా నష్టపోయినా. అందులో నేనొక్కడిని. నేనేం పెద్ద ఉన్న సంవత్సరం ఏదో అంట డబ్బులున్నోని కాదు, కుదవలసిన ఏం కాదు. నాకు పూట చేసుకుంటూనే వెళ్తుందన్న నాకు కూడా. నేను అన్ని విధాలుగా నేను నష్టపోయినప్పుడు మేము కూడా తిరిగినాం, మేము కూడా చేసినాము, ధర్నాలు చేసినాము. కానీ తీరా అంతగానం నష్టపోయి అంత చేసినా కూడా ఒక 1% కూడా ఫేవర్గా ఎవ్వడు మాట్లాడలేదు, ఏ గవర్నమెంట్ మాట్లాడలేదు, ఏ ఒక్క కంపెనీ కూడా మాట్లాడలేదు. ఎవడు ఒక్కసారైనా అరే ఏమో పాపం ఇట్లా డ్రైవర్లు ఇంత కష్టపడుతున్నారు, మరి వాడు పొద్దున్న లేసే ఎండనక వాననక కష్టపడుతున్నాడు, వానికి ఫేవర్గా ఇట్లా ఈతము అని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడైనా ఏ గవర్నమెంట్ అయినా రెస్పాండ్ అయిందా అన్న? చెప్పండి మీరే. వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్నోసార్లు, అవి చెత్త పుట్టాల పాలైనాయి. ఇచ్చినప్పుడు మాత్రమే చేస్తాం మాట్లాడతామని చెప్పేసి రాసుకుంటారు, తీసుకుంటారు, వెళ్తారు బయటికి. మనం అంత పిచ్చిపుకోలలాగా కనిపిస్తున్నాం వాళ్ళకు. వినతి పత్రం ఇస్తే వాడు లోపల సబ్మిట్ చేస్తున్నా మనకు తెలియదు, చెత్తపుట్టలో దిగుతున్నాడా మనకు తెలియదు. ఏం లాభం మన ధర్నా చేసి? చెప్పండి మీరే బాగా ఆలోచించరు. సరే ఇది నా బాధ, నేను చెప్పుకుంటున్నా. నాకు జరిగిన అనుభవాలను బట్టి నేను ఇట్లా అనుభవించిన బట్టి నేను చెప్తున్నా. ఇన్ని చేసినా కూడా ధర్నా చేద్దామంటారా? చేయరి. నేను కూడా వస్తా, మా వాళ్ళని కూడా తోలుకొస్తా, చేద్దాం ధర్నా. కానీ ఒక కండిషన్, ఖచ్చితంగా మీరు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు రాసిస్తారా? చెప్పండి, వద్దాము చేద్దాము ధర్నా కొట్లాడదాం, ఏడికైతే ఆడికాయ. చెప్పండి మళ్ళా న్యాయం ఖచ్చితంగా మనకు ఫేవర్గా వస్తుంది. గవర్నమెంట్ తరపునో ఈ ఊబర్ ఓలా వీళ్ళ తరపునో ఈ కంపెనీల తరపునో మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రాసిస్తారా మీరు? ధర్నా చేద్దాం మళ్ళా. చెప్పండి అన్న మీరే. దానికి గ్యారంటీ లేదు, ఎవ్వడు దానికి గ్యారంటీ ఇయ్యాడు. అలాంటప్పుడు చేసి లాభం ఏముంది అని నా క్వశ్చన్. ఒక రకంగా చెప్పాలంటే ఈ ధర్నాల వల్ల బయటోడు కాదన్న నష్టపోయేది మనమే నష్టపోతున్నాము. నువ్వు 7 రూపాయలు ఇస్తున్నాడు, 8 రూపాయలు ఇస్తాడు అని చెప్పేసి అనే కదా ఇప్పుడు మన డిమాండ్ ధర్నా చేయడానికి కారణం అదే కదా. మనకు ఫేర్ తక్కువ ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఇప్పుడు మనది అది. ధర్నా స్ట్రైక్ చేయడానికి కారణం అది కదా. నువ్వు తీసుకో భయ, ఎందుకు తీసుకుంటావు నువ్వు 10 రూపాయలు 7 రూపాయల డ్రాప్లు?
తీసుకోకపోతే నీకు ఇంట్లో ఏం లేదన్నా, ఇది బ్రహ్మ విద్య ఏం లేదు. వచ్చిన ప్రతి డ్రాప్ను గొర్రె తెలివి పెట్టి ఆలోచించి తీసుకోకూరి. ఎడ్డిగా వచ్చిన ప్రతి డ్రాప్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే బొక్కవాడేది మనకే లాస్ట్కు. మనకేం మిగలదు లాస్ట్కి వస్తే. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఉన్నారు కదా, ఈ మన మన డ్రైవర్ల అంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది డ్రైవర్ల కొంచెం అవగాహన, కొంచెం తెలివి పెట్టి ఆలోచిస్తే మనకు వచ్చిన డ్రాపు ఏ ఏరియాకి వస్తుంది, ఎంత డిస్టెన్స్ ఉంది, వాడు చూపించిన ఫేర్ ఎంత మనకు, అందులో ప్రతి ఒక్క డ్రాప్లో 5% జిఎస్టీ గవర్నమెంట్ పోతుంది. ఆ డ్రాప్లో 5% పోగా మనకెంత మిగులుతుంది అనే ఒక చిన్న అవగాహన, చిన్న నాలెడ్జ్ అనేది ఉంటే ఏ డ్రైవర్ నష్టపోడన్నా. ఎందుకు నష్టపోతున్నా చెప్పండి? ప్రతి డ్రాపు ఇచ్చిందే ఆల్చం మనం నొక్కుంటా పోతే మరి నష్టం దాకా ఏమొస్తుందన్నా? ఇచ్చిన ప్రతి డ్రాపులు 50 రూపాయల డ్రాపులు, 100 రూపాయల డ్రాపులు, 70 రూపాయల డ్రాపులు అవసరమా తీసుకోవడానికి? ఎందుకు తీసుకుంటాము? ఏం అవసరం మనకు? స్కిప్ చేయండి, ఖచ్చితంగా స్కిప్ చేస్తాం, అందరూ పెరుగుతుంది పేరు. నీకు మంచి డ్రాప్, ఒక పెద్ద డ్రాప్, నీకు ఒక 30 కిలోమీటర్లు పోతే ఒక మినిమం 450 నుంచి 500 వస్తే మనం పోవాలి. అదే 300 ఇస్తే మనం ఎందుకు పోతాం? ఏమవసరం పోనీకి? నీ కర్మ, నువ్వు పోతే ఖచ్చితంగా నీకు నష్టమే వస్తుంది. లాభం ఎట్లా వస్తుంది? నేను అడుగుతా. 30 కిలోమీటర్లు పోతే మనకు 450 నుంచి 500 పైనే రావాలి మినిమం. అయితే నీకు ఎంత 15, 16 రూపాయలు ఇచ్చినా కూడా నీకు 450 నుంచి 500 మధ్యలో వస్తుంది పేరు. అట్లాంటి డ్రాపులు తీసుకో, నీకు ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఇప్పుడు స్ట్రైక్ చేసే డ్రైవర్లు ఏంది డిమాండ్? ప్రతి డ్రాప్లో 20 రూపాయలు రావాలి మాకు అని చెప్పేసి కొట్లాడుతున్నాం. గిన్ని సార్లు కొట్లాడినాం. గతంలో వచ్చిందా? రాలే. వాడు ఇయ్యాడు, ఖచ్చితంగా ఇయ్యాడు. కాబట్టి మనమే డ్రాప్ చూసుకొని ఎడ్డిగొర్రెలాగా ప్రతి డ్రాప్ను యాక్సెప్ట్ చేసుకుంటా పోకుండా కొంచెం చూసి తీసుకుంటే మనకు కూడా ప్రాఫిటే. గట్లా ఆలోచించారు మీరు. అంతేగాని పొలం అంటిపోయి స్ట్రైక్ చేసి రాస్తారోక చేసి బండ్లను ఆపి మనం పని బంద్ చేసుకొని మనం కూర్చొని రోడ్ల మీద ఆఖరికి మనమే నష్టపోయేది. చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారనా? అరే గిన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నాము, గిన్ని సంవత్సరాల కొంటే స్ట్రైకులు చేసుకుంటూ వస్తున్నాము, ఒక్కసారన్నా ఫేవర్గా చేసిరా నా ఏ గవర్నమెంట్ అన్నా? ఇప్పుడు మళ్ళా నాకు కామెంట్లు పెడుతున్నారు. ఏమయ్యో, నా అభిప్రాయం నేను చెప్తున్నా. స్ట్రైక్లో పాల్గొందామంటే పాల్గొందాము, కానీ ఖచ్చితంగా మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు రాసేయరు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. నేనే కాదు, మా వాళ్ళని కూడా తోలుకొస్తా స్ట్రైక్కి. మళ్ళీ కూర్చుందాం, మీరు ఏడ కావాలంటే ఆడ కూర్చున్నాం. హైటెక్ సిటీయా, గచ్చిబౌలియా, ఈ ఖైరతాబాదా, బేగంపేట, ఏడ కూర్చుందాం చెప్పురి. అందరం పోదాం, స్ట్రైక్ అయితే కూర్చుందాం, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని గ్యారంటీ రాసిస్తారా? మళ్ళా పోదాం. మళ్ళా ఇదంతా టైం వేస్ట్ వ్యవహారాలు ఇవన్నీ. మనకు ఏ డ్రాప్ తీసుకోవాలో ఏ డ్రాప్ తీసుకోవద్దన్న చిన్న అవగాహన ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందన్న. ఎందుకు రాదన్నా? ఇప్పుడు రెగ్యులర్గా నా వీడియోలు చూస్తున్నారు. నా వీడియోలు చూడని వాళ్ళకైతే తెలీదు, చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. సాయంత్రం అయ్యే వరకు నా బండి ఎంత తిరుగుతుంది, బిల్లు ఎంత అయింది, అలా మనకెంత మిగులుతుంది అనేది నేను చెప్తున్నా. స్టెప్ బై స్టెప్ నేను డ్రాప్ వైజ్గా అయితే నేను ఏ వీడియోలో చూపెట్టలేదు. గతంలో కొన్ని వీడియోల్లో చూపించాలి, ప్రజెంట్ అయితే చూపిస్తలేను. కావాలంటే చెప్పండి, నేను ప్రతిరోజు ఏ డ్రాప్లో ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను. కొన్ని డ్రాప్లలో 10 రూపాయలు చేయొచ్చు, కొన్ని డ్రాప్లలో 15 రూపాయలు చేయొచ్చు, కొన్ని డ్రాప్లో 20 రూపాయలు చేయొచ్చు, అట్లా ఇస్తాడు. కానీ 10 రూపాయలు ఇచ్చే డ్రాప్లు మాత్రం నేను అవాయిడ్ చేస్తాను, తీసుకోను. అలా నేను కొట్టే డ్రాప్లలో ఏ డ్రాపు పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఉన్నది లేదు. ప్రజెంటే కాదు, నేను బ్యాక్ నా ఇంతకుముందు గతంలో వీడియోలలో కూడా 10 రూపాయల డ్రాప్లు ఏ ఒక్కటి నేను తీసుకోలే. పెద్ద డ్రాప్ మినిమం 13 నుంచి 14 రూపాయలు వచ్చే డ్రాప్లో తీసుకున్నాను. అంతేందుకన్నా మొన్న ఒక డ్రాప్లో నాకు మేబీ సర్జీలో పడవచ్చు, అది 42 రూపాయలు పర్ కిలోమీటర్ పడ్డది. 42 రూపాయలు కిలోమీటర్కి. మరి అట్లాంటి డ్రాప్లు వచ్చినప్పుడు మరి మాట్లాడరే మరి? అరే ప్రతిసారి నాకు ఇంత తక్కువ ఫేర్ వస్తుందా, ఇదే మాట్లాడతారు. కానీ
మరి ఎక్కువ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పారు మళ్ళా? ఎక్కువ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పారు మళ్ళా? సజ్జ టైంలో పడతాయి, తీసుకుంటాము, అప్పుడు ఎందుకు మాట్లాడాలి మళ్ళా? ఎంతసేపు మనకు తక్కువ వచ్చేదాని గురించే మాట్లాడుతారు, కానీ మరి ఎక్కువ వచ్చినప్పుడు అది కూడా మనం లెక్కలకు తీసుకోవాలి కదా. అందుకనే చిన్న డ్రాప్లు అవాయిడ్ చేసి ఓన్లీ పెద్ద డ్రాప్లు తీసుకుంటే మనకు పొద్దుగాల తీసి బండి సాయంత్రం వరకు నైట్ వరకు నడిపితే మన బండి తిరిగిన రీడింగ్కి మనకైన బిల్లుకు మనకు మిగిలే అమౌంట్కు ఈక్వల్గా ఖచ్చితంగా ఒక కిలోమీటర్కి 15 రూపాయల నుంచి 14 రూపాయలు 15 రూపాయలు వరకు అయితే పడుతుంది. ఇది మినిమం పడుతుంది. కొంచెం మంచిగా దందా అయింది అనుకో 16 18 రూపాయలు కూడా పడుతుంది కిలోమీటర్కి. అది వదిలిపెట్టి ప్రతి దాంట్లో మనకి ఏదో అంట నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు, అరే నాకు ఇంతే వస్తుంది ప్రతి డ్రాప్లో అన్నట్టు ధర్నా చేస్తా అంటే ఎవడన్నా నష్టపోయేది మనం తప్ప. ఇది ఒక్క చిన్న లాజిక్ అన్న, ఇది ఒక్కటి ఆలోచించండి మీరు. ధర్నా చేయడం నేను తప్ప అంటలేను, కరెక్టే, మీరు అన్నది కూడా కరెక్టే, డ్రైవర్ల గురించి మనందరి మంచి గురించి. కానీ ఆడ న్యాయం జరగదు, మనం చేసి లాభమే ఉందని నేను అంటున్నా. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి పైన గవర్నమెంట్ అఫీషియల్ లీడరు పైనుంచి పెద్ద సీఎం రేంజ్ కాకుండా మంత్రుల రేంజ్ అలాంటి లీడర్లు వచ్చి మీకు నేను హామీ ఇస్తున్నా, మీ తరపున న్యాయపరంగా కొట్లాడదాము, అసెంబ్లీలో మాట్లాడి నేను ఈ బిల్లు పాస్ చేపిస్తాను మీతోని అని గ్యారంటీ ఇస్తే మనకు కూడా ధైర్యం ఉంటుంది, మనం కూడా ఖచ్చితంగా కొట్లాడవచ్చు. అట్లాంటిది ఏం లేకుండా ఈ ఆల్ఫాల్తో ఏదో కొంతమంది వస్తారు, ఈ దొంగనా కొడుకులు, ఈ ఊబరు, ఈ ఓలా, వీళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు వస్తారు, మీకు సరే మీ డిమాండ్ ఇవి మేము పైన వాళ్ళతో మాట్లాడతాము, మీరు వెళ్ళండి అంటే ఇక మనం చేతులు దులుపుకొని వస్తే అది అవుతుందా? కాదు. ఎన్నోసార్లు అట్లా జరిగింది, మనం కూడా మర్చిపోయినాము. మనం ఏదో పోయి కొట్లాడతాము, వాడు అప్పటి వరకు వచ్చి చెప్తాడు, మనం చేతులు దులుపుకొని ఇంటికి వస్తున్నాం, మళ్ళీ బండ్లు తీస్తున్నాం, మళ్ళీ వారం 10 రోజులు నడిపితే మర్చిపోతాము, అదంతట్లనే గంగలో పోతుంది. గిట్లా జరిగితే ఇంకా మనకు న్యాయం జరగాలంటే ఏడ జరుగుతుంది? ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మనం ధర్నా చేస్తే ఒక అఫీషియల్ లీడర్ రావాలి. రాజ్భవన్ కాడ ధర్నా చేసినప్పుడే ఎవరు దేకలే మనల్ని, మీకు గుర్తుందో లేదో. ఇది జస్ట్ ఒక 1 ఇయర్ అంటే 1 ఇయర్ కింద జరిగింది ఇది. రాజ్భవన్ కాడ ధర్నా చేస్తే ఎంతమంది వచ్చినారు? ఎవరు రాలే. తెలుసా మీకు ఆ విషయము? బేగంపేటలో కేసు నమోదైనప్పుడు ఎంతమంది వచ్చినా? ఎవరు రాలే. అట్లాంటప్పుడు ధర్నాలో పాల్గొని ఏం లాభం చెప్పండి? నా నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా. కాకపోతే ఇది ఖచ్చితంగా నాకు బాధ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈ బాధ ఈ బాధ ఎవడో చెప్తేనో ఎవరిని ఏ వీడియోలో నాకు చూస్తేనే నాకు రాలేదు, నేను స్వయంగా అనుభవించిన. నేను అనుభవించి నేను ఈ వీడియోలో చెప్తున్నా మీకు. మీరు ఖచ్చితంగా చేద్దాం ధర్నా అంటే చేద్దాము, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఇస్తారా? చెప్పండి, చేద్దాం ధర్నా. అంతకు పడంతరం అయితే నేను ధర్నా లేదు, ఏం లేదు, లోటపీస్. నేను నా నా సంసారం అంటే నా ఇంట్లో నా పరిస్థితులను బట్టి నా ఇల్లు గడవడానికి, నా ఖర్చులు, నా పిల్లల ఖర్చులు, ఇవన్నిట్లో నేను ఎలా తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా బండి తీయాల్సిందే ప్రతిరోజు. అంతేగాని నేను ఎడ్డుగొర్రెలాగా ఏ డ్రాప్ పడితే ఆ డ్రాప్ తీసుకొని నేను నష్టపోను. నాకు ఏ డ్రాపులు తీసుకోవాలో, ఏది అవాయిడ్ చేయాలో, ఏది స్కిప్ చేయాలనో నాకు బాగా తెలుసు. అందుకని నాకు నేను సాయంత్రం వరకు నేను మహా అంటే 10 డ్రాపులు వేస్తానేమో, గట్టిగా కొడితే. ఆ 10 డ్రాపులకు నాకు బిల్లు మంచిగానే వస్తుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు వస్తలేదు, ఎందుకు కొట్లాడుతారు? 10 డ్రాపులు కొడితే మిగతా వాళ్ళకు 1500 బిల్లు కూడా అవుతలేదు. మరి నాకు 10 డ్రాపుల 3000 4000 ఎట్లయితుంది? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు మీరు? మనం ప్రతి డ్రాప్ను చూసి తీసుకోవాలి, చూసి తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది, నష్టపోము, వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడానికే లేదు. ఉత్తదానికి మనం ఎగిరెగిరి ధర్నా చేస్తే మనకు ఊడేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు, ఆ గొడవలో ఊడేది ఏం లేదు. ఇదొకటి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నేను చెప్పాల్సింది నేను చెప్పినా. నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే, ఎవరైనా కించపరిచినట్టు
మీరు ఫీల్ అయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను, ఎవరిని కించపరిచినట్టు మాట్లాడతలేను. నా ఆవేదన, నా బాధ నేను చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే నేను నేను మాట్లాడిన దాంట్లో మీకు న్యాయం ఉంది అనిపిస్తే ఓ 10 మందికి మన డ్రైవర్ సోదరులకు షేర్ చేయండి. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఓకే, ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇవాళ నిన్న అయితే మన డ్రైవర్ అన్నలు వద్దు స్ట్రైక్ నడుస్తుంది తీయకు అని చెప్పేసి అన్నారు కదా. సరే, వాళ్ళ మాటకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి నేనేం తీస్తలేను. రేపటి నుంచి అయితే మళ్ళీ యాజ్ యూజువల్ గా మనకు ఎర్నింగ్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, ఎవరిని బాధ పెట్టింది అయితే కాదు. బాధ పెట్టడానికి అయితే నేను ఈ మాటలు మాట్లాడతాను. జస్ట్ ఇది నా బాధ, నా ఆవేదన మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో పెట్టాను. ఓకేనా? మళ్ళా బాయ్.